నిజామాబాద్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి చక్రపాణి మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికులకు రావలసిన 3.5 కోట్ల బకాయిలు ఎప్పటి వరకు చెల్లిస్తారు తెలపాలని డిమాండ్ చేశారు. 10,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఇన్సూరెన్స్, ఈఎస్సీ, పేఫ్ సౌకర్యాలు కల్పించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫారం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కారం చేయకుంటే ఆగస్టు 2వ వారం నుండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమాన్లు, అధ్యక్షురాలు స్రవంతి, గౌరవాధ్యక్షురాలు సాయమ్మ, గంగమణి, విజయలక్ష్మి, సాయమ్మ, లావణ్య, అంజలి, సబిత, నాగలక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 4 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. 4వ రోజులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని చెల్లించడంతో పాటు జిల్లాకు బకాయిగా ఉన్నటువంటి 6 కోట్ల రూపాయల బకాయి బిల్లుల్ని చెల్లించాలని, అదే రకంగా కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, యూనిఫారము, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో పాటు ఇవాళ స్థానికంగా ఎంఈఓలు, హెచ్ఎంలు చేస్తున్నటువంటి వేధింపుల్ని కూడా డిఈఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాటితో పాటు ఇవాళ బిల్లులకు సంబంధించి 1 లక్ష లోపు బిల్లులు చేసి ఇవ్వాల్సిందిగా డిఈఓ గారికి మేము చెప్పడం జరిగింది. ఆ పద్ధతుల్లో సర్క్యులర్ ఇవ్వాలనే ఇమీడియట్లీ సర్క్యులర్ తయారు చేసి మొత్తం ఎంఈఓలకు, ఆపరేటర్లకు, హెచ్ఎంలకు పంపేటటువంటి పద్ధతుల్లో సర్క్యులర్ కూడా రిలీజ్ చేయాల్సిందిగా డిఈఓ గారి దృష్టికి తీసుకుపోయినాం. డిఈఓ గారు సానుకూలంగా స్పందించి దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ను పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే చెల్లించాలా, లేకపోతే గనక ఆగస్టు 6, 7వ తేదీ వరకు మేము టైం ఇస్తూ ఉన్నాం. అప్పటి వరకు గనక వీళ్ళు రావాల్సినటువంటి బిల్లులు చెల్లించకపోతే ఖచ్చితంగా ఆగస్టు 6వ తేదీ తర్వాత మళ్ళీ మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోట్ల బిల్లులు వెంటనే కార్మికులు ధర్నా అధికారులు స్పందించకపోవడమా,